డేస్ ఛాలెంజ్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మొన్న నేను 5:30కి రిటర్న్ అయ్యాను అనమాట. వచ్చే దారిలో మా అన్న వాళ్ళ పాప కూడా నాతో పాటు వచ్చింది. అంటే తను కూడా మన ఊరి దగ్గరే అనమాట, తన కాలేజ్. అందుకే తను కూడా తీసుకొచ్చాము. తన కాలేజ్ కట్టి దింపేసి ఇంక రిటర్న్ అయ్యేటప్పుడు నాకు ఎగ్జిబిషన్ కాల్ వచ్చింది గైస్. తస్కరించేద్దాం అనుకున్నా, కానీ అలా చేయటం మనది కాదు కదా అని చెప్పని చూసి వదిలేసాను గైస్. పాపం వాళ్ళు అలా వదిలేసారు, అంటే అలా స్టాక్ అన్నీ అలా పెట్టేసి వెళ్తారని అనుకోలేదు. కానీ క్లిప్స్ ఏం తెలియదు గాయస్, ఎందుకంటే తీస్తే మీటలు దుబ్బేద్దామని, అందుకే తెలియదు గాయస్, క్లిప్స్ ఏం తెలియదు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చేసాను గాయస్. ఇంటికి వచ్చేసి ఒక 5 hours అలా నిద్రపోయాను. ఏంట్రా 5 hours నిద్రపోయింది అని అనుకోకండి, ఎందుకంటే నేనే 5 hours నిద్రపోయానంటే నా ఫ్రెండ్స్ ఇంకెలా ఉంటారు ఆలోచించండి గాయస్. వాళ్ళు నాకన్నా హైలైన్ ఉండాలి, లేదా నాతో పాటైనా ఉండాలి, లేదా నేను వాళ్ళ ఆడతానికి చూస్తున్నట్టేనే ఉండాలి. ఎనీవేస్ మా ఫ్రెండ్షిప్ అంతేలేండి. తర్వాత ఆయన నేను బాగా నిద్రపోతాను, ఆ తర్వాత సంగతి ఏమనుకోకండి గైస్. ఆ తర్వాత కొంతసేపు ఆగి నిద్రపోయి లేచినాక ఫోన్ ఓపెన్ చేశాను గైస్. యూట్యూబ్లో పోస్ట్ పెట్టానా లేదా, ఐ మీన్ రీల్ పోస్ట్ చేస్తానా లేదా చూద్దామని ఓపెన్ చేశాను గైస్. చూస్తే ఐ డెంట్ పోస్ట్, బట్ ఎనీవేస్ నాకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది గైస్. దానికి ఏం చేస్తే పోయిద్దని కూడా నాకు తెలియదు గైస్. మీరు దానికి సొల్యూషన్ ఇస్తా అంటే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ దాని గురించి చెప్తాను. అండ్ మొన్న మా పెద్దమ్మ ఊరికి ఎమ్మెల్యే వచ్చారన్నాను కదా, వాళ్ళు ఎవరో మీకు తెలుసా? మీకు తెలియదులేండి, నేను చెప్పనా. మార్కపురం ఎమ్మెల్యే వచ్చారు. ఫొటోస్ ఏం దిగలా, ఎందుకంటే మనం పెద్ద దిగే టైప్ కాదులేండి వాళ్ళతో. వీడియో తీసుకున్నాను అనమాట, అంటే చాలామంది ఉన్నారు కదా అందుకే దిగలేదు. వీడియో తీసుకున్నాను. అండ్ ఇంకెందుకు మామ లేట్, ఫాలో చేయి, మందే ఇదంతా.